హాయ్ గైస్, టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 20 అనేది డిస్కస్ చేస్తాం. ప్రాబ్లం ఏంటిదంటే వ్యాలిడ్ పారాన్సిస్ అవునా కాదా. మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు, ఆ స్ట్రింగ్లో కొన్ని పారాన్సిస్ ఇస్తాడు, అది వ్యాలిడ్ అవునా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ వ్యాలిడ్ అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి, ఒకవేళ కాకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి కరెంట్ వాల్యూని రన్ చేస్తాను అనమాట. నా కరెంట్ వాల్యూ ఏంటిది, ఇది అన్నమాట. ఇఫ్ స్టాక్ అనేది ఎంటీ అయింది అనుకోండి, నేను ఈ కరెంట్ వాల్యూని దీంట్లోకి పుష్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తాను, నెక్స్ట్ కరెంట్ వాల్యూ ఈక్వల్ టు ఇది అన్నమాట, నెక్స్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటిది, స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదు, అప్పుడు ఏం చేయాలి, టాప్ మోస్ట్ ఎలిమెంట్ని చెక్ చేయాలి స్టాక్లో ఉన్నదాన్ని. టాప్ అన్నట్టు ఎలా చేస్తాం, టాప్ ఈక్వల్ టు స్టాక్ డాట్ పీక్. పీక్ అంటే టాప్ మోస్ట్లో ఉన్న ఎలిమెంట్ది టాప్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టాప్లో ఏం స్టోర్ అవుతుంది, ఇది స్టోర్ అవుతుంది. ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు ఇదన్నమాట, టాప్ ఈక్వల్ టు ఇదన్నమాట. ఇలా వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తానంటే మన స్టాక్లో ఉన్న టాప్ మోస్ట్ ఎలిమెంట్ని నేను పాప్ చేస్తాను అనమాట. పాప్ అంటే ఏంటి, రిమూవ్ చేయడం. ఇప్పుడు అది రిమూవ్ చేసిన తర్వాత అదొక వ్యాలిడ్ పారాన్సిస్ అన్నట్టు. ఓకే, ఒకవేళ స్టాక్ అనేది ఎంటీగా ఉంది కాబట్టి మనకు రిటర్న్ ఏం చేయాలి, ట్రూ అని రిటర్న్ చేయాలి. ఒకవేళ స్టాక్ అనేది ఎంటీగా లేకపోతే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు కోడ్ అనేది చెక్ చేసుకుంటే నేను ఇక్కడ ఒక స్టాక్ క్రియేట్ చేసుకుంటున్నా, ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తున్నా. ఓకే గైస్, అది స్ట్రింగ్ కాబట్టి దీని యొక్క లెంత్ తీసుకొని ఫర్ లూప్ రన్ చేస్తున్నా. ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు ఏ స్టాక్ క్యారెక్టర్ ఐ, ఫస్ట్ యొక్క దాని క్యారెక్టర్ తీసుకుంటున్నా, ఫస్ట్ ఎలిమెంట్. ఇఫ్ స్టాక్ అనేది ఎంటీగా ఉంది అనుకోండి, ఆ స్టాక్లో నేను కరెంట్ వాల్యూని పుష్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటిది, నెక్స్ట్ ఎలిమెంట్ నేను తీసుకున్నా. అప్పుడు ఏమవుతుంది, స్టాక్ అనేది ఎంటీగా లేదు కాబట్టి ఎల్స్ కండిషన్కి వచ్చి టాప్ మోస్ట్ ఎలిమెంట్ని చెక్ చేసుకుంటుంది. టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏంటిది మనకి ఇక్కడ ఇప్పుడు ఇదన్నమాట. అంతేగా, టాప్ మోస్ట్ ఎలిమెంట్ని చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ కరెంట్ ఈక్వల్ టు ఇది, టాప్ ఈక్వల్ టు ఇది అయింది అనుకోండి, నేను స్టాక్లో ఉన్న ఎలిమెంట్ దాన్ని పాప్ చేసుకుంటున్నా. లేదనుకోండి, ఆ స్టాక్లోకి మళ్ళీ దాన్ని పుష్ చేస్తున్నా. అలా మనం కండిషన్ చెక్ చేస్తూ వెళ్తాం అన్నమాట. ఇఫ్ స్టాక్ అనేది ఎంటీ అయింది అనుకోండి, ట్రూ అని ప్రింట్ అవుతుంది, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే గైస్, ఇంతే కోడ్.